హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, బాలాపూర్, మీర్పేట్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్ లో భారీగా వర్షం పడుతోంది. ఇటు అంబర్పేట్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, రామ్ నగర్, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, బాలాపూర్, మీర్పేట్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్లలో భారీగా వర్షం పడుతోంది. ఇక ఇటు అంబర్పేట్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, రామ్నగర్, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. సిటీ చివరి ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇటు మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, బాలాపూర్, మీర్పేట్, ఇటు కొత్తపేట్, దిల్సుఖ్నగర్ ఏరియాలో కూడా వర్షం ఒక్కసారిగా దంచి కొడుతుంది. మరి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంతవరకు డిఫరెంట్ క్లైమేట్ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. ఒకవైపు ఉక్కపోతూ ఉండడంతో ఇటు సిటీ వ్యాప్తంతో పాటు ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఉరుముల మెరుపులతో కొన్ని చోట్ల మోస్తారు వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా పలు కీలక సూచనలు కూడా తెలిపింది. మరి ఈ టైంలో ఎక్కువగా క్యూమోనిమస్ మేఘాలతోనే వర్షాలు ఎక్కువగా పడతాయి. మరి ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు కర్ణాటక, బెంగళూరు వంటి ఏరియాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. మరి దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఇటు కర్ణాటకలో కూడా భారీ వర్షం నేపథ్యంలో మరి ఆ యొక్క క్యూమోనిమస్ మేఘాలన్నీ కూడా ఇటు తెలంగాణ వైపు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజు కూడా ఉదయం మరోవైపు వినోద్ కూడా ఉన్నారు దీని మీద మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వినోద్. వినోద్ చెప్పండి. రెహానా, ఇవాళ హైదరాబాద్ లో భారీ వర్షం కురవనట్లు తెలుసు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఇటు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వ్యాప్తంగా మరొక పక్క హైదరాబాద్ లో ఇవాళ భారీ వర్షం అయితే కురనుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రజలంతా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే హలో వినోద్ చెప్పండి. వినోద్, అంటే సడన్ గా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా సిటీ మొత్తం, ఎన్ని రోజులు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది? దాదాపు 3 నుంచి 5 రోజుల వరకు కూడా ఇటు ఒక హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడనుంటాయి. అయితే ఇవాళ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఇటు దిల్సుఖ్ నగర్ ఏరియా, మలక్పేట్, నాంపల్లి, చార్మినార్, కోటి, అబిడ్, రామంతపూర్, అంబర్పేట్ ప్రాంతాల్లో కంటిన్యూగా దాదాపు ఒక 40 నిమిషాల నుంచి కంటిన్యూగా వర్షం అయితే కురుస్తుంది. ఇప్పటి వరకు ఇటు హైదరాబాద్ నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులకు వర్షం పడడంతో కొంత ఉపశమనం లభించినట్లయితే అయింది. అయితే మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇటు పరిస్థితి చూస్తున్నట్టయితే ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అలాగే కూకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, పటాన్చేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే మేఘావృతం అంతా కూడా అయింది. దాదాపు కొద్దిసేపట్లో ఇటువైపు కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు అయితే అందరినీ అప్రమత్తం చేశారు. దాదాపు సాయంత్రం 5 గంటల సుమారు నుంచి ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే టైం కాబట్టి ఈ వర్షం ఇలాగే ఉంటే దాదాపు భారీ ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగేలా ఉంది. సో ఏది ఏమైనా హైదరాబాద్ వాసులకు అయితే గత 4-5 రోజుల నుంచి ఎండతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి నగర వాసులకి ఈ వర్షంతో కొంత చల్లటితనంతో ఒక తీపి కబురు అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షం ఇలాగే హైదరాబాద్ తో పాటు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా కంటిన్యూగా మరొక 5 రోజుల వరకు కంటిన్యూగా కురనుంది. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా ఈసారి ముందస్తు వర్షాలు కేరళ తీరాన్ని తాకి ఈసారి దాదాపు జూన్ 5వ తారీఖు లేదా 10వ తారీఖు నుంచే వర్షాలు కంటిన్యూగా కురుస్తాయంటూ కూడా తెలుస్తోంది. రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.